స్వామి వివేకానంద బోధనలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతిల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత జాతి యువతకు నాడు నేడు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగో నగరంలో సర్వమత మహాసభలలో చారిత్రక ఉపన్యాసం చేసి ఇప్పటికీ 125 సంవత్సరాలైన సందర్భంగా 125వ వసంతాల ఉత్సవాన్ని కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్మన్ జ్యోతిల నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత యువతకు వివేకానందుని బోధనలు చాలా అవసరమన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను అనుగుణంగా మన దేశాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర తిరుమల కుమార్, శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు పి సూర్యనారాయణ, కార్యదర్శి కెఎస్వి ప్రసాద్, కోశాధికారి ఎన్ విశ్వనాథం, స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ వేణునాథం, ఉపాధ్యక్షులు జి రాంబాబు, సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వివేకానందుని వేషంలో చికాగో ఉపన్యాసం చేసిన గౌతమ్ సిద్ధార్థ్ను అందరూ అభినందించారు. విద్యార్థులు పాడిన పాటలు, యువకులు చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను వితరణ చేయడం జరిగింది. జీవితంలో ఎంతవరకు అంటే ముఖ్యమంత్రులు కూడా మీటింగ్లో మాట్లాడారు. అంటే అవి బెస్ట్ స్పీకర్ అవార్డు ఇచ్చారు స్పీకర్ సీఎం. కానీ అదేవి కూడా ఈ రోజున అంటే ఒక ప్రపంచ చరిత్ర గతిని మార్చేసినటువంటి చికాగో ఉపన్యాసం అయిన 120 సంవత్సరాల సందర్భంలో అసలు ఈ సమావేశంలో పాల్గొనలేదు. చాలా ఆనందంగా ఉంది. సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఋషి సాంప్రదాయం పేరుతో మీకు నా అభివందనలు. అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివందనం. నానా జాతులతో నానా సాంప్రదాయాలతో కూడిన కోట్లాది మంది భారతీయుల పేర మీకు నా అభివందనములు. National disparities that must be overtaken. On this occasion, I introduce myself as a clergyman of Pedestrian Churches of UK. My name is Dr. Henry John Bratz. I am a clergyman. I was appointed as the sessions manager of this world's Parliament religions. I am very glad in this happy occasion. The world souls, messengers, representatives across the globe assembled in this august meeting. వివేకానంద స్వామి వారి ప్రసంగం చాలా చాలా బాగా మాట్లాడారు చెప్పేసి వెళ్ళారు చదవడం. కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ ముగ్గురు చిన్నారుల ద్వారా వినడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలాగే పిల్లలందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు ఈ ముగ్గురు కూడా, నలుగురు పిల్లలు కూడా. దేశం యొక్క భవిష్యత్తు యువతలోనే ఉందని ఆనాడు వివేకానంద స్వామిని నమ్మడం, ఆ తర్వాత ఆయన స్ఫూర్తిగా తీసుకుని మన మహాత్మా గాంధీ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఇప్పటికీ కూడా మరి చెప్పడం, ఆయన మాటలు మరి మనందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వెలగేసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి యువతందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక వేదిక మీద కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ యువతని ఇన్స్పిరేట్ చేయడానికి మరి ఇక్కడ ఈ యువత ఇంత చక్కగా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కుల మతాల గురించి కూడా ఈరోజు పిల్లల ద్వారా మనం వినడం జరిగింది. కార్యక్రమాన్ని నేను ఈరోజు అవాయిడ్ చేద్దాం అనుకున్నాను నిజంగా కూడా. ఎందుకంటే గత వారం రోజులుగా నేను జిల్లాలో లేను. నిన్న ఈరోజు ఆఫీస్లో పనులు చేసుకుందాం అనే ఉద్దేశంతో అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. ముందు వస్తానన్నది నేనే, కానీ నేను బంధువుల ఆఫీస్కి వెళ్ళకపోయాను కాబట్టి ఈరోజు మార్నింగే వెళ్ళిపోయి అక్కడ పనులు చూసుకుందాం అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు ఈ సభకు రావడం జరిగింది. ఎందుకంటే మా మిస్సెస్ పంపుదాం అనుకున్నాను. నేను ముందు వెళ్తానండి, తర్వాత మళ్ళీ నేను వెళ్ళాలంటే తప్పక వచ్చాను నిజంగా కూడా. కానీ
వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కాంపౌండ్లో అడుగు పెట్టిన తర్వాత ఏదో నాకు తెలియని ఒక అనుభూతి